నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం అందరికీ తెలిసిందే. సో ఆ ఫలితం అటు కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తే, బీఆర్ఎస్లో కూడా నిజంగానే మేము మా ప్రాభవం ఏమీ తగ్గలేదు అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. సో మిగతా పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంత మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ ఫలితం బీఆర్ఎస్లో కదలిక తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ రకమైన వ్యూహంతో ముందుకొచ్చారు? సో ఆ దాంట్లో వాళ్ళు సక్సెస్ సాధించగలిగారని అనుకోవచ్చా? ఈ ఇంపాక్ట్ అనేది అటు జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది? సో దానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారు, వీరమల్ల ప్రకాష్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే కిషోర్. సో ఏంటనంటారు జూబ్లీ హిల్స్? జూబ్లీ హిల్స్లో ప్రజల మనోభావాల ప్రకారం ఓటేసేటట్టు ఉన్నప్పుడు అంచనాకు అందుతుంది సర్వే. ఉదాహరణకు 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ ప్రీపోల్ సర్వేస్ను ఆపలేదు. 6వ తారీఖు నుంచి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యేదాకా మీరు బయట ఎక్కడ కూడా రివీల్ చేయకూడదని చెప్పింది. అయితే అప్పటి వరకు ఉన్న సిచ్యువేషను దాదాపు 90% సర్వేస్ బీఆర్ఎస్ లీడ్లో ఉంది. 2%, 3% ఇట్లా చెప్పారు. కొన్ని 1-2 సర్వే సంస్థలు ఒకటి 17% ఉంది, ఇంకోటి 11% ఉంది అని చాలా ఎగ్జాగరేషన్ కూడా ఇచ్చారు. అయితే నాకు ఒక అనుమానం ఉంది, ఆ ఎగ్జాగరేట్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి ద్వారా జర మ్యానిపులేట్ అయ్యి మైండ్ గేమ్ ఆడినలా. ఎందుకంటే గెలుస్తున్నామని అన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది అంటే, ఫస్ట్ పార్టీ ఇచ్చిన డబ్బులు ఎట్లా గెలుస్తున్నాం కదరా, వాళ్ళు ఓట్లు ఎత్తారు కదా, మనం ఏంది డబ్బులు ఇచ్చేది అని నాయకులు మధ్యలో ఉన్న వాళ్ళు జేబులో పెట్టుకుంటారు. ఎందుకంటే హైప్ ఉన్నది అనుకున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నాయకత్వానికి కూడా ఎట్లాగో మనం గెలుస్తున్నాం, దానికి కేసీఆర్ గారు ఎందుకు రావాలి, ఎట్లాగో మనం గెలుస్తున్నాం, దానికి 5,000 6,000 ఎందుకు ఇవ్వాలి, ఏదో కొద్దిగా ఇవ్వలేదు అనకుండా కొద్దిగా ఇచ్చేస్తే పోద్ది కదా. కాదండి, డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఓటే లేదా? అంటే ఉంటారు, ఎందుకుంటారు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు, తర్వాత ఎడ్యుకేటెడ్స్ కొంతమంది ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్స్లలో కొంతమంది ఉంటారు. డబ్బులు ఇచ్చినా కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు హుండీలో వేసి వచ్చారు, దేవుని హుండీలో. ఎందుకంటే వాళ్ళు వద్దంటే కూడా బలవంతంగా జేబుల్లో పెట్టారు. ఒక ఇంట్లోనైతే ఇష్టం ఉన్నా లేకున్నా మీకైతే డబ్బులు ఇస్తున్నా, మీరు ఏమైనా చేసుకోండి అని పడేసిపోయారు, చీరలు పడేసిపోయారు కాంపౌండ్ మీదకి వెళ్ళి. అపార్ట్మెంట్స్లలో వెల్ఫేర్ అసోసియేషన్ పిలిచి ఒక్కొక్కరికి మేము ఇవ్వలేము, మీరు అందరి తరఫున ఈ డబ్బులను వైట్ వాష్ వాడండి, డబ్బులు కూడా ఎడ్యుకేటెడ్స్ ఉన్నది, తీసుకుంటారో తీసుకోరు, బట్ మీరు అంతా బాధ్యత తీసుకొని ఓట్లు వేయించండి. ఎవరో ఒకరు అసోసియేషన్ అతను అంటాడు కదా, మేము చూసుకుంటాం లేండి, మీరు అందరినీ కలవడం ఎందుకు, మేము అసోసియేషన్ తరఫున మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తాడు. రైట్. అంటే జనరల్గా ఏ యుద్ధానికి పోయినా అంబుల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలు తీసే అవకాశం ఉండదు. ఓసారి సగం తీసేవారు చనిపోవచ్చు, లేదా కూడా మొత్తం తీయడానికి అవసరమే రాకపోవచ్చు, మొత్తం తీసినా కూడా ఒకసారి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నీ తీశాడు, ఏది వదిలిపెట్టలేదు. ఓహో. అయితే వీళ్ళు హైప్లో ఉన్నారు అనేది కొంత కనబడ్డది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో కొంత అంటే నిర్లక్ష్యం అని నేను అనను, కానీ కొంత అప్రమత్తంగా లేరు. రెండవది ఏంటంటే ప్రధానంగా కేవలం పోల్ మేనేజ్మెంట్ వల్లనే గెలవలేదు రేవంత్ రెడ్డి, చాలా చేశాడు ఆయన. అంటే స్టార్టింగ్ నుంచే ఒక 4-5 నెలల నుంచే ఒక్కొక్క బూత్లో బయట నుంచి తీసుకొచ్చి ఓటర్లను నమోదు చేయించాడు. క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అడ్రస్ పెడతారు, వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళది నమోదు చేసుకుంటుంది, బాధాప్తా వాళ్ళ ఫోటోతో వాళ్ళ పేరు మీద ఓటు వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు కేటీఆర్ గారు, కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టించుకోలేదు. హరీష్ రావు గారు కూడా దొంగ ఓట్లు ఇన్ని వస్తున్నాయని చెప్పారు కదా, చెప్పారు 24,000 అని చెప్పారు. అవును, అదే 24,000తో గెలిచాడు. బట్ అన్ని దొంగ ఓట్లన్నా అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒకసారి ఆ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు 1,000-2,000తో ఎందుకు అవుతారు? దొంగ నోట్లే. ఇప్పుడు ఓటు చోరీ అనేమో వాళ్ళ నాయకుడు దేశమంతా తిరుగుతాడు, ఇక్కడనేమో దొంగ ఓట్లు వేస్తారు. అందుకే బీహార్ ప్రజలు నమ్మలేదు వాళ్ళని, ఓటు చోరీని నమ్మలేదు వాళ్ళు. మీరే పెద్ద చోరు, ఇంకా మళ్ళీ ఓటు చోరీ అనేది. అక్కడ ఏంటంటే వీళ్ళ బాహుబంధంలో ఉన్న వాళ్ళందరూ మటాష్ అయిపోయారు, ధృతరాష్ట్ర కౌగిలి అయిపోయింది అక్కడ. ఇది కాంగ్రెస్ మహాగఠబంధన్. అవును. అంతేకాకుండా ఇంకోటి కూడా ఉంది,
నేను ఇందాక ఒకటి కూడా మాట్లాడాను దాని గురించి 95 ఇప్పటివరకు 95 సార్లు రాహుల్ గాంధీ వెళ్ళిన ప్రతి చోట ఓడిపోయారు. ఎస్ 95 ఓటములు ఆయన ఖాతాలో పడ్డాయట. అదే ఐరన్ లెగ్. ఇక్కడ మాత్రం గెలిపించాడు. అక్కడ అంతటా ఓడిపోయినా కూడా ఇక్కడ గెలిపించాడు. అవును ఇక్కడ కూడా డౌటే నాకు, ఎందుకంటే కామారెడ్డిలో ఆయన మీటింగ్ పెట్టాడు, అక్కడ బీజేపీ వచ్చింది. అవును బీజేపీ ఇక్కడ కూడా చూడాలి మరి ఎక్కడెక్కడ. అందుకనే రానిలేదేమో ఆయన ఇక్కడికి రానిలేదేమో ఎలక్షన్ ప్రచారంకి మేబీ కొన్ని దిక్కుల. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 3 కారణాలు ప్రధానంగా కనబడుతున్నాయి. రైట్. అంటే ఏ ఒక్క కారణంతోనే మొత్తం ఓట్లు వచ్చినాయని అనుకోవడానికి లేదు. నంబర్ 1 ఈ దొంగ ఓట్లు కావచ్చు, రిగ్గింగ్ కావచ్చు, ఇవన్నీ. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన ముందే థ్రెటన్ చేశాడు, బీఆర్ఎస్ కోటేస్తే మీకు అన్ని బంద్ అవుతాయని. బయట థ్రెటన్ చేయడం ఆయన వంతు అయితే, గల్లీకి పోయి వీళ్ళు థ్రెటన్ చేశారు, మీ బూత్లో మెజార్టీ రాకపోతే మీకు ట్రాన్స్ఫార్మర్ ఉండదు, కరెంట్ కట్ అవుతుంది, మీకు నీళ్లు కట్ అవుతాయి, ఇక్కడ నుంచి మీకు ఇక నరకయాతనే ఈ 3 ఏళ్ళు వాళ్ళు బెదిరించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లా బీఆర్ఎస్ కోటేసినా కూడా ఓ ఎమ్మెల్యే అవుతాడు తప్ప పనులు చేయించలేడు కదా, అంతే కదా, పనులు చేయించలేడు. రెండవది క్యాండిడేట్గా ఆమె కొత్త, ఆమె వీళ్ళకి యాక్సెస్ లేదు, మొదటిసారి పరిచయం. గోపీనాథ్ అంటే తెలుసు కానీ ఆమె తెలియదు. మరి అటువంటిప్పుడు ఇదంతా కూడా ఉంటుంది. ఈ కుర్రంతో కంపేర్ చేస్తారు. నవీన్ యాదవ్ అయితే కనుక అందుబాటులో ఉంటాడు, ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు, 3 సార్లు ఓడిపోయాడు, కసి ఉంది, ఆ కుటుంబం కొంత సేవలో ఉంది, ఆ ప్రజాసేవ కార్యక్రమాల్లో ఉన్నది. అదే ఒకటి. రెండవది. మూడవది ఏంటంటే అధికార పార్టీ. అధికార పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు మనం అగెనిస్ట్గా పోయి మనం కక్ష ఎందుకు పెంచుకోవాలి ఆయనతోని, సానుకూలంగా ఉండి గెలిపిస్తే మనకు పనులు అవుతాయి కదా. ఈ 3 ప్రధాన కారణాలు. ఒకటి, అధికార పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీనే విన్ అవుతుంది, ఎక్కువ వాళ్ళకి అనుకూలత ఉంటుంది. ఆల్మోస్ట్ 95% వాళ్ళకే అనుకూలం అవుతుంది. ఏదో 1-2 సందర్భాలు తప్ప. ఏది మన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినా కూడా, అదే హుజరాబాద్ తర్వాత దుబ్బాక లాంటి 1-2 తప్పితే అవును అంతటా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ ఇలా తీసుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రెడిషన్ ఆపాలి, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అనేది. కానీ చాలా దిక్కుల నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అంతేగా లాస్య నందిత వ్యవహారంలో అదే జరిగింది. అఫ్ కోర్స్ లాస్య నందిత ఏమో అది జనరల్ ఎలక్షన్ వచ్చింది, ఆమె అన్నోన్ క్యాండిడేట్ కాదు, ఆమె తండ్రితో పాటు కార్పొరేటర్గా పోటీ చేసినట్టుంది. తర్వాత నాకు గుర్తులేదు గెలిచిందా లేదా, బట్ ఆమె కార్యక్రమాల్లో ఉన్నది. ఆయన చివరి రోజులలో ఆమె ప్రజలకు బాగా సుపరిచితురాలు కాబట్టి ఆమె విషయంలో అది అడ్డం రాలే. కానీ ఇక్కడ రామలింగారెడ్డి భార్య కానీ దుబ్బాకలో ఇక్కడ ఈ సునీత గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, కానప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకోటి, ఆమెకి ఇవ్వడంతో వాళ్ళ బావ అగెనిస్ట్ అయ్యాడు. అవును, వాళ్ళ బావ అగెనిస్ట్ కావడం వల్ల ఆయన ఏం చేశాడు, ఈ మొదటి భార్య సంగతి ఎవరికి తెలియదు, ఈ టైంలో ఈమెకు సానుభూతి రాకుండా చేయడానికి ఆయన కోపం ఉంది, నాకు టికెట్ ఇవ్వలేదని. దాంతో ఏం చేశాడు, ఆయనే అడుపులు వేసాడు. మొదట్లో ఆయనే అడుపులు వేసాడు, తల్లిని తీసుకొచ్చి ముందు మీడియా ముందు చూపెట్టాడు. మొదట్లో కాదు, లాస్ట్ రోజు వరకు కూడా, లాస్ట్ రోజు తల్లిని మీడియా ముందు కూర్చోబెట్టాడు. మొదటి భార్యను, అమెరికాలో ఉన్న ఆమె కొడుకును, అందరినీ తీసుకొచ్చాడు. మరి ఆయనకంతా వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఆయన చనిపోయిన రోజే వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళని ఎందుకు చూడనీయలేదు? ఇది రాజకీయంగా గేమ్ ఆడిండు ఆయన. సో అది ఆయన ఆడా, కాంగ్రెస్ పార్టీ ఆడించింది ఆయన చేత. ఆయనంతటా ఆయన కూడా కొంత ఆయన కోపం ఉంది, బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదని. ఓకే ఓకే. అది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది కదా. అవును, ఆయన ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టలేదు, ఈ సెంటిమెంట్ కూడా అడ్డుపడ్డాడు. ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్ను మెప్పించి మజ్లిస్ను ఒప్పించి మజ్లిస్తో క్యాండిడేట్ పెట్టలేదు, అజారుద్దీన్కి ఏదో ఆశ చూపెట్టేసి ఆయనను పక్కకు తప్పించాడు. ఆయన చాలా నిర్లిప్తంగా ఉండే, ప్రచారానికే రాలేదు. కానీ బీఆర్ఎస్ దాడి వల్ల ముస్లింకు మంత్రి పదవి ఇవ్వలేదనేది ఎప్పుడైతే ప్రచారం చేశారో మైనార్టీలలో, ఆ బిలియన్ కనెక్ట్ అనేది సర్వే చేసి 64% మైనార్టీ బీఆర్ఎస్ వైపు ఉన్నారు, మజ్లిస్ మాటలు నమ్మట్లేదు ముస్లిమ్స్ అని చెప్పిన తర్వాత ఇక లాభం లేదనుకొని అజారుద్దీన్ని తీసుకుపోయి మంత్రి సీట్లో కూర్చోబెట్టాడు. అది వాస్తవంగా అది ఎన్నికల కమిషన్ దానికి అభ్యంతరం చెప్పాల్సి ఉండే, కానీ రేవంత్ రెడ్డికి బారాకూన్ మాఫ్ అనే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించింది. ఎందుకంటే ఆయన వయా మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత నిర్లిప్తంగా
ప్రేక్షక పాత్ర వహించిన ఎలక్షన్ కమిషన్ నా జీవిత కాలంలో చూడలేదు. బీజేపీ కూడా ఎక్కడ వాళ్ళకి పోటీ ఇస్తామన్న ధీమాతో మాత్రం ఎక్కడా కదల్లా. అంటే వాళ్ళ ఓట్లన్న వాళ్ళ వాళ్ళు ఓట్లన్నా వేసుకోవాలి. వాళ్ళే డిపాజిట్ కూడా దక్కలేదు కదా, వాళ్ళ ఓట్లన్నా వచ్చింటే అంటే కనుక. వాళ్ళకి 25,000 లాస్ట్ టైం వచ్చాయి, అవును. 17,000 వచ్చాయి. ఉమ్, పర్వాలేదు, ఎంతో కొంత ప్రయత్నం చేసింది కదా. ఉమ్. కొద్దిగా ఆలస్యంగా ఎంట్రీ అయినా కూడా ఆయనతో బండి సంజయ్ రాకపోతే 10,000 కూడా దాటకపోయేది. సో అంటే బండి సంజయ్ రావడం వల్ల కూడా కొంత పెరిగింది, బీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్కి మైనస్ అయింది. మైనస్ అయిందా? ఆ. అంటే నేను అనుకున్నా ఆయన ప్రచారం వల్ల పోలరైజేషన్ వస్తుంది, బీజేపీ కంటే ఎట్లా గెలుస్తలేడు కాబట్టి కాంగ్రెస్ను గెలవనీయకుండా అడ్డుపడతారు వీళ్ళని అనుకున్నాం. ఉమ్, అయితే రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన హైప్ ఏదైతుందో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది, అది కూడా బీఆర్ఎస్ గెలుస్తున్నప్పుడు మనం ఎందుకు వేయాలి బీఆర్ఎస్కు, మనమే వేసుకుందాం హైప్ అనేది మైండ్ గేమ్ ఆడిండు రేవంత్ రెడ్డి. ఉమ్, ఉమ్. సర్వే సంస్థలను ఆయన మేనేజ్ చేసిండా, మ్యానిపులేట్ చేసిండా, లేకుంటే ప్రజల్లోనే అటువంటి ఒక వేవ్ క్రియేట్ అయ్యేటట్టు చేశాడా తెలియదు. ఉమ్. బట్ ఏది జరిగినా రేవంత్ రెడ్డికి ఆపాదిస్తాం కదా జనరల్. అవును. కానీ ఒకటండి ఇక్కడ నేను ఇందాక అన్న నా మాట యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళ చేతుల్లోకే వెళ్తుంది ఉప ఎన్నిక ఫలితం అనేది. అలాంటప్పుడు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎందుకంత ఆ విషయం మీద చాలా పట్టుగా వెళ్ళిందని అంటారు ఇక్కడ? బీఆర్ఎస్ ఏమో గెలిపించుకోవాలి ఆ సీటు, ఎందుకంటే కరెక్ట్, వాళ్ళ గెలిపించుకోవాలనే sitting సిట్టింగ్ seat. స్థానం కాబట్టి. అయితే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకవేళ హరీష్ రావు గారు కనుక కంటిన్యూగా ఫీల్డ్లో ఉండుంటే 13 రోజులు, ఉమ్, ఆయన వాళ్ళ నాన్న మరణంతో రాలేకపోయాడు కదా, ఆయన ఇంటి దగ్గర నుంచి కొంత ఆపరేట్ చేసినా కూడా అది 10% కూడా కాదు. ఉమ్, అయితే ఇక్కడ ఏమైందంటే గ్రౌండ్ వర్క్లో హరీష్ రావు దిట్ట, ఉమ్, ఆ గ్రౌండ్ వర్క్ కొంచెం లోపం జరిగింది. కేసీఆర్ ఏమో ఆయన ఒక ప్రచారవేత్తగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయట జనం మధ్యలో ఇదంతా చేసి ఇక సాయంత్రం అలసిపోయేవాడు కదా. ఉమ్. ఈ ఫీల్డ్ వర్క్ ఎవరు చేయాలి? రైట్. తెర వెనుక చేయాల్సిన పని చాలా ఉంటుంది అన్నట్టు. అవును. అయితే ఆయన తెర మీద ఉన్నాడు. ఆయన మళ్ళీ మీరు హరీష్ రావు గారిని వెనకాల తీసుకొస్తున్నారు. కవిత గారు అన్నారు ప్రకాష్ గారు హరీష్ రావు గారిని వెనకాలే నడిపిస్తూ ఉంటారు, ఆయనే నడిపిస్తూ ఉంటారని అన్నారు. ఎవరు నడిపించడానికి? ఆయన ఏం చిన్న మనిషి కాదు కదా నడిపించడానికి. అంటే ఒకటి ఏంటంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్కి ఒక ఆత్మ. కేసీఆర్ గారు ఎంత వ్యూహకర్త అయినా, ఎంత సమర్థవంతమైన నాయకుడైనా ఆ పార్టీకి ఒక వెన్నెముక హరీష్ రావు గారు. ఆయన కాదని లేని సత్యం అది. ఆయనను వీళ్ళంతా కాదనుకున్నా కూడా ఆయన ఉన్న కాడ ఫలితం ఒక రకంగా ఉంటుంది, ఆయన లేని కాడ ఆ రిజల్ట్ మనకు కనబడుతుంది. ఆయన బాగా పోరాడే వ్యక్తి, ఎక్కడ ఏ బాధ్యత ఇచ్చినా కూడా చివరి దాకా పోరాడతాడు. ఏది కూడా రేవంత్ రెడ్డి లాగానే ఏది వదిలిపెట్టాడు, ఏ అస్త్రాన్ని వదిలిపెట్టాడు. కొంత ఆయన లేని లోటు అయితే కనబడుతున్నది. అంటే ఓటమికి అది ఒకటే కారణం కాదు, ఆయన ఉంటే ఏమయ్యేదంటే కొంత మెరుగ్గా ఉండేది. చాలామంది విశ్లేషకులు కానీ తర్వాత సెఫాలజిస్టులు కానీ ఎందుకు ఈ రకమైన సెట్ బ్యాక్ కనిపించింది బీఆర్ఎస్ కానీ అంటే వాళ్ళు మొదట్లో వాళ్ళ ప్రీపోల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటి, గ్యారంటీగా బీఆర్ఎస్ వస్తుందని చెప్పని అన్నారు. మళ్ళీ ఎగ్జిట్ పోల్కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ భిన్నమైన వాదన అంతా మాట్లాడుతూ కూడా చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు వచ్చుంటే బాగుండేదేమో. ఎగ్జాక్ట్లీ, ఆయన వచ్చుంటే కొంత తేడా ఉండేది. అది ఆయన ఎందుకు రాలేదనేది ఆయనే చెప్పాలి కారణం. నాకు తెలిసి ఏంటంటే మీడియా ముందుకు రాలేనంత అనారోగ్యం ఏం లేదు ఆయనకి. రైట్, ఓకే. కాబట్టి ఆయన కూడా నమ్మిండేమో మనం గెలుస్తున్నాము. ఓ ప్రచారం కూడా చేయించారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, నేను కూడా 10 మీడియాలలో చెప్పాను 11% బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది అని. అవును. కాబట్టి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు అన్నారు జూబ్లీ హిల్స్ గెలిచే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. హైప్ అయితే క్రియేట్ అయింది. వాస్తవంగా ఎడ్జ్ ఉండే. ఈ పోల్ మేనేజ్మెంట్, ఈ ఓట్స్ రిగ్గింగ్, ఈ డబ్బు పంపిణీ, చీరల పంపిణీ, ఇట్లాంటివన్నిట్లో ఇంకోటి ఏంటంటే కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కువ భాగం ఎడ్యుకేటెడ్స్ను ఉద్దేశించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మాట్లాడాడు. ఇక్కడ ఓట్లేసిందేమో స్లమ్ పీపుల్. రైట్, ఆ వ్యత్యాసం కనబడుతుంది, ఆ వ్యత్యాసం ఉంటుంది. స్లమ్ పీపుల్ వచ్చి ఊరేగింపులలో ర్యాలీలలో ఉన్నా కూడా అవన్నీ వాళ్ళకి పట్టవు కదా. ఓకే, అవును, కరెక్ట్. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. వాళ్ళకి ఒక్కటే హైడ్రా గురించి ఏంటంటే వాళ్ళ మీదకి రావట్లేదు కదా బుల్డోజర్, రానంత కాలం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు. కానీ అన్ని సర్వే సంస్థలు చెప్పిన దానికి తర్వాత వచ్చిన ఫలితంకి ఎగ్జిట్ పోల్కి చాలా తేడాలు వచ్చేసినాయి. దాంట్లో ప్రధాన కారణం అని మీరు అన్నట్టుగా హైడ్రా ఒకటి కనిపించింది, నాలాల విషయంలో ఇదొకటి, ఆ తర్వాత కొన్ని 4-5 పాయింట్లు నేను చదివాను. ప్రచారంలో బీఆర్ఎస్ ముందున్నది, ప్రచారంలో బీఆర్ఎస్ ముందుంది, ముందు నుంచి కూడా. అవును, 1 month బిఫోరే వాళ్ళంతా కూడా బిఫోరే తర్వాత క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది.
ఆ ఫీల్డ్ మీద కూడా అందరిని పెట్టింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే చాలా తెలివిగా అదొరకు ఆయన ఫీల్డ్ మీద ఉన్నా కూడా లేనట్టుగా, ఎందుకంటే బయటికి ఎక్స్పోజ్ కాలే. రైట్. వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళ క్యాడర్ లేదు. అవును. ఎందుకంటే గత 3 సార్లుగా అక్కడ ఓడిపోయారు కదా, ఓడిపోయారు కాబట్టి నవీన్ క్యాడర్ యాదవ్ లేదు. ఓడిపోయాడు కాబట్టి క్యాడర్ ఉండదు. లాస్ట్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. అవును, విష్ణువర్ధన్ రెడ్డి ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇటువైపు బీఆర్ఎస్ లో ఉన్నారు ఆ. ఇప్పుడు ఆయన. కాబట్టి ఆయనకు క్యాండిడేట్స్ ఏరియాల వారీగా లేరు. ముందు వాళ్ళని సమకూర్చుకోగలిగారు. ఓకే. బీఆర్ఎస్ కార్పొరేటర్లను లాగారు. తర్వాత మేయరే సాక్షాత్తు డిప్యూటీ మేయరే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారు. అవును. దీనివల్ల ఏమైందంటే ఈ గోపీనాథ్ వెంట ఉన్న కొంతమంది అటు అటువైపు టర్న్ అయ్యారు. రైట్. తర్వాత చాలా మంది ఇటువైపే ఉన్నారు. అయితే వాళ్ళలో ఎవరెవరి వీక్ పాయింట్స్ ఏందనేది, అంటే రేవంత్ రెడ్డి సీక్రెట్కి ఎప్పుడు కూడా ఆయన విక్టరీస్కి ఆయన సీక్రెట్ కారణం ఏంటంటే ఆయన అవతలి వాళ్ళ బలహీనతలను గ్రహించి మైండ్ గేమ్ ఆడి ఏదో ఒక రకంగా తను నెగ్గుతాడు. బలహీనతలను ఫస్ట్ ఆయనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, ఎవరు బలహీనతలు ఏంది, దాన్ని ఉపయోగించుకొని దెబ్బ కొడతాడు. బీఆర్ఎస్ బలహీనత ఏమని గ్రహించుంటాడు ఆయన? ఫస్ట్ ఏంటంటే గోపీనాథ్ పోయిన తర్వాత సెకండరీ లీడర్షిప్ అనేది అక్కడ పెద్దగా లేదు. రైట్. కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు పోయి బూత్ వైజ్గా 10 మందిని 9 మందిని పెట్టారు కదా, వాళ్ళల్లో వీలైనంత మందిని తమ వైపు లాక్కున్నారు. ఓకే. తర్వాత ఎవరైతే ఆ 9 మందికి జట్టు లీడర్ ఉంటాడు కదా, జట్టు లీడర్, అవును, గుంపు మేస్త్రి, అవును, ఆ గుంపు మేస్త్రిని లాక్కున్నారు. దానివల్ల ఏమైంది, డబ్బు విషయంలో మాత్రం లిమిట్ పెట్టుకోలేదు వాళ్ళు. దాదాపు నాకు తెలిసినంత వరకు 180 కోట్ల దాకా ఖర్చు అయిందని అన్నారు. జూబ్లీ హిల్స్ జూబ్లీహిల్స్లో నియోజకవర్గం గెలవడానికి ఆ. కాంగ్రెస్ పార్టీ పెట్టింది 180 కోట్లు. Yes. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గెలుస్తున్నాం అన్న ధీమా ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టలేదు. ఓకే. ఇవన్నీ కనబడ్డాయి కొంచెం. వీటితో పాటుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ను వీలైనంత వరకు రాకుండా ఆపడానికి పరుష పదాలు వాడతాడు. వాడినప్పుడు ఏమైందంటే ఆయనకు లోపల ఉంటుంది కదా, ఎస్, ఈయనతో నేను తలబడేది, నాకు ఎక్కడ సమౌజ్జి కాదు కదా, నేను నా స్థాయిని నేను దిగదార్చుకోవాలన్నా, ఈ చిల్లర పంచాయతీలో నేను పోవాలన్నా అనే ఆలోచన అంటే కేసీఆర్ మైండ్ సెట్ అది. సమౌజ్జి కాకపోతే ఆయన రాడు, మర్యాద మాట్లాడకపోతే ఉండడు, అది ఆయన బలహీనత. మొదటి రోజు నుంచి అసెంబ్లీకి రాకుండా పైకి మాత్రం రమ్మంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాడు అంటాడు. మళ్ళీ ఏమంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుతా అంటాడు, పండబెడి తొక్కుతా అంటాడు, పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఇది తెలియక కాదు, ఒక మైండ్ గేమ్. మైండ్ గేమ్ ఆడడంలో రేవంత్ రెడ్డి నంబర్ 1. వీళ్ళేమో ఫేర్గా గేమ్ ఆడతారు. ఫేర్గా ఆడతారంటే దాని అర్థం మాల్ ప్రాక్టీసెస్ చేయరని కాదు. బట్ వీలైనంత వరకు కేటీఆర్ మైండ్ సెట్ ఏంటంటే విలువలను కాపాడదామన్న మైండ్ సెట్. ఇక ఇక్కడ ఫిట్ కాలేదు. ఆయన కత్తి పట్టుకొని నరకడానికి వస్తే ఈయన కర్రతో ఎదిరిస్తే ఎక్కడ అవుతుంది? కరెక్టే. సో డౌన్ ట్రెండ్ పీపుల్ అంతా కూడా అప్పుడు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగేసుకుంది. అంటే వాళ్ళు చాలాసార్లు మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు పోయినప్పుడే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎత్తామని చెప్పారు. నిజమే అది. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనలాంటి డిస్కషన్స్ కానీ, రాజకీయంగా విషయాలు తెలుసుకునేది కానీ, రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడా ఇస్తలేడా, వాళ్ళకి ఏది ముడుతుందో అదే అనుకుంటారు వాళ్ళు. ఈ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇవన్నీ వాళ్ళకి పట్టవు. ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఉంటేంది, వైజాగ్ పోతేంది, రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఎవరితో చేతులు కలిపితేంది, ఇవన్నీ వాళ్ళకి ఏది అవసరం. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు రోజువారీ పని చేసుకునే వాళ్ళకు అర్థమయ్యే భాష ఏంటంటే మాకేమొస్తుంది, మాకు ఎవడేమి ఇస్తున్నాడు, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఇది వాళ్ళకి కావాలి. అప్పులు ఉంటాయి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, బయట కూడా మనీ చలామణిలో లేదు. రెండవది రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళలో ముగ్గురులో ఒక్కరన్నా రియల్ ఎస్టేట్కు అనుబంధంగా ఉండే 15-20 పరిశ్రమలలో ఎక్కడో ఒకాడ, అంటే బిల్డింగ్లలో మేస్త్రిగానో, బిల్డింగ్లలో అడ్డకూలిగానో, ఇసుక తట్టలు మోసేవాడిగానో, లేకుంటే హార్డ్వేర్ షాప్లో రాడ్స్ మోసే అమాలిగానో, ఎక్కడో ఒకటి రకరకాల రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్న వృత్తులన్నీ మూలపడ్డాయి కదా. ఆ ముగ్గురులో ఒక్కరు ఖచ్చితంగా ఉంటారు. ఇక మిగిలిన ఇద్దరిలో కూడా పొద్దున్న లేస్తే దైనందిన సమస్య. ఇప్పుడు అక్కడ సినిమా వర్కర్స్ ఉంటారు, వీళ్ళంతా హీరోలు కాదు, కనీసం సైడ్ హీరోలు కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదు, వీళ్ళు అడ్డ మీద పోయి లేబర్ లాగానే ఉంటారు. ఇందిరానగర్లో ఇప్పుడు మీ ఆఫీస్కు దగ్గరలోనే ఈ మూల మీద నిలబడతారు, మీ పక్కింటి అవతల. పొద్దున్న లేచి చూడండి, వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులే. అంటే హీరోయిన్ డ్యాన్స్ చేస్తా అంటే వెనక 20 మంది చేస్తారు. పెళ్ళి జరుగుతూ ఉంటే పెళ్లి సీన్లో తలంబ్రాలు అక్షింతలు వేయడానికి వచ్చే 10-20 మంది. ఇట్లాంటి వాళ్ళందరూ ఈ అడ్డ మీదనే ఉంటారు. వీళ్ళకు ఒక్కరోజు పని దొరికితే 4 రోజులు పని దొరకదు. మందుల షాపులో ఖాతాలు ఉంటాయి,
కిరాణా కొట్లో అప్పులు ఉంటాయి, మందు తాగే వాళ్ళకు బ్రాండ్ షాప్లో అప్పులు ఉంటాయి. రైట్. మరి ఇవన్నీ ఒక అవకాశం వచ్చింది కదా, ఇంటికి 10,000 మినిమం వస్తాయి కదా, ఇద్దరు ముగ్గురు ఓటర్స్ ఉంటారు కదా, ముగ్గురున్న నలుగురు అని చెప్పి కూడా అడుగుతూ ఇస్తారు కదా. కాబట్టి ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, డబ్బులు తిన్నాం కాబట్టి ఓటేయాలి, ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి ఇద్దాం. కానీ ఈసారి ఒక ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే చాలామంది డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్ రాలి. నేను అనుకుంటా వాళ్ళంతా కేసీఆర్తో లబ్ధి పొందిన వాళ్ళు రకరకాల పథకాలల్లో ఈ డబ్బులు ఇచ్చిండ్లు, కానీ ఆయనకు అగైనెస్ట్గా ఓటేయడానికి మనసు ఒప్పలేదు వాళ్ళకి. అందుకే ఇవాళ పోయి వసూలు చేస్తున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మా చీరలు మాకు ఇవ్వండి. అవును. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ చెదిరినట్టు కనిపించాల నాకైతే. వాళ్ళ కానిస్టేబుల్ 74,000 ఓట్లు వచ్చినాయి కదా, 75,000 దాకా ఎక్కువ వచ్చినాయి వాస్తవంగా చెప్పాలంటే. ఇదివరకు ఎప్పుడు అంటే మోడీ పాలన మొదలైన తర్వాత తను వద్దనుకున్న వ్యక్తి విషయంలో ట్రయాంగిల్ ఫైట్ రాకుండా మ్యాక్సిమం ఆపుతాడు. ఇక్కడ కూడా నామమాత్ర పోటీ కదా బీజేపీ. అంతే, బీజేపీ నామమాత్ర పోటీనే. బీజేపీ గట్టి పోటీ ఇచ్చుంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసిందని చెప్పగలరా మీరు గట్టిగా? అట్లా చెప్పలేను, నేను చెప్పాను, నేను అట్లా చెప్పాను. కానీ మోడీ రేవంత్ రెడ్డి మధ్యలో అక్కడ కలిపారు ఇద్దరు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది నిర్లిప్తంగా ఉన్నది. లేకుంటే అజారుద్దీన్ మంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే లేదు. తర్వాత కేటీఆర్ ఇచ్చిన కంప్లైంటే దాదాపుగా అటు ఇటు బీజేపీ ఇచ్చింది, అక్కడ ప్రమాణ స్వీకారాన్ని ఆపమన్నారు. తర్వాత ఈ ఓట్లు ఇష్టం వచ్చినట్టుగా చేర్పించారని చెప్పారు. బట్ బీజేపీ ఇచ్చినవి కూడా 60 రోజునే అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ చాలా నిర్లిప్తంగా ఉంది. అక్కడ మోడీకి చంద్రబాబు గుండాగిరి జరిగింది. గుండాగిరి పెద్దగా జరగలేదు. అంటే గుండాగిరి ఏమైనా జరుగుతుంది రేవంత్ రెడ్డి ద్వారా జరిగింది. ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి ద్వారా ఓటేస్తే కనుక సన్న బియ్యం ఇయ్యం, అది గుండాగిజం అది. తర్వాత కొంతమందికి వాళ్ళ నాయకులు, ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ బూతులు ఎవరన్నా బీఆర్ఎస్ కేసారనుకో మీ ట్రాన్స్ఫారం పోతుంది, పలుగుతుంది, మీకు నీళ్ళు రావు, పైపులు పలుగుతాయి, ఇట్లా బెదిరించారు. అది జరిగింది. ఆయన ఆ సాక్షాత్తు క్యాండిడేట్ కూడా అన్నాడు కదా, ఈ జూబ్లీహిల్స్ అడ్డా ఇక్కడ ఎవరు తిరుగుతారో చూస్తాను. ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నవీన్ యాదవ్కి బ్రేకింగ్ ఏంటంటే, నవీన్ యాదవ్కి ఈ రోజున యాదవ్ సామాజిక వర్గంలో ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తీసుకున్నా తీసుకోకపోయినా దాన్ని వెల్కమ్ చేస్తాను నేను. ఎందుకు అంటే ఒక బీసీ బిడ్డ మొదటిసారి అయిండు, తప్పేం లేదు, ఇవ్వచ్చు మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలకు 4 ఇచ్చారు, ఎస్టీలకు కలిపి అనుకుంటా కదా. అవును, 4 ఇచ్చారు. సో బీసీలకు వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టుగా ఇవ్వలేకపోయినా ఇప్పుడు మిగతా అన్నీ కూడా వాళ్ళతోనే భర్తీ చేయాలి. కాబట్టి బీసీలకు ఇస్తామని చెప్పి ఇదివరకు మీనాక్షి నటరాజన్ గారు కూడా అన్నారు. అవును, కాబట్టి ఇస్తే తప్పేం లేదు, ఇవ్వచ్చు. బీఆర్ఎస్ క్యాడర్లో ఒక నిస్తేజం అయితే కనిపిస్తోందని అనుకోవచ్చా? ఏం కాలే, ఏం లేదు, వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు గల్లీలలో తిరుగుతున్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడ్డది. రైట్. అది ఓటు రూపంలో ప్రతిఫలించకపోవచ్చు, ఎందుకంటే వేరియస్ కారణాల వల్ల. వాళ్ళు ఇప్పటికీ ఈ జూబ్లీహిల్స్ అనేది ఒకటి రేపు సాధారణ ఎన్నికల మీద ప్రభావితం చేసేది కాదు కదా. ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా దాని తర్వాత వేయరు. అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది, క్యాబినెట్ని డిసైడ్ చేసేది ఆ ఎన్నిక, ఏ పార్టీ అధికారంలో ఉండాలని తేల్చేది. ఇప్పుడు ఏంటంటే అంత సీరియస్నెస్ ఎందుకు ఉంటుంది? బీఆర్ఎస్ గెలిచినా కూడా మనకేం ఒరిగేది లేదు కదా, మనకేమి వాళ్ళ దగ్గర ఆలోచనలో ఉంటారు, అందరూ ఆలోచనలో ఉంటారు. కాబట్టి అప్పుడు ఆలోచనలు వేరు. కానీ ఈ ఎన్నిక ప్రాతిపదికగా తీసుకుని, ఈ గెలుపు ప్రాతిపదికగా తీసుకుని రేపు జీహెచ్ఎంసీలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదే గెలుపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది కదా. మాట్లాడితే వాటి మీద ప్రభావం కూడా ఉంటుంది. సెకండ్ ఏంటంటే కొంత పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పుడు డిస్క్వాలిఫై ఎమ్మెల్యే వెళ్ళినారు కదా. అవును, వాటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో రేపు కనుక మళ్ళీ ఆ 10 స్థానాలకు కూడా ఎన్నికలు జరిగితే అన్ని కొన్ని జరుగుతాయి. ఖైరతాబాద్ పక్కన, ఖైరతాబాద్ కడియం శ్రీహర్ పోటీ చేస్తున్న ఏవైనా కావచ్చు, కలిసే ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కలిసే ఉన్నాయి కాబట్టి కడియం శ్రీహర్ది ఎంత స్ట్రాటజీ చేసినా గెలవడం కష్టం. ఖైరతాబాద్లో కొంత కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది, ఎందుకంటే దానం నాగేందర్ చాలాసార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అన్ని రకాలుగానే గట్టిగా ఉన్న వ్యక్తి. బీసీ మళ్ళీ అక్కడ ఆయన కూడా బీసీనే బీసీ అవుతుంది కాబట్టి ఆయన కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ఏందో బీఆర్ఎస్ నాయకులకు సంపూర్ణంగా అర్థమైంది కాబట్టి ఇట్లా అప్రమత్తంగా ఉంటారు తప్ప అజాగ్రత్తగా ఉండరు. రైట్. ఇక్కడ ఈ ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి, బీఆర్ఎస్ కోల్పోయింది ఏంటంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సాధించింది అధిష్టానం దగ్గర ఈయన మీద వ్యతిరేకతలు మంత్రుల ద్వారా పోయినా,
మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ఈయన మీద నెగిటివ్ కామెంట్ చేసినా కూడా ఇప్పుడు వారు నోరు మెదపని పరిస్థితికి నెట్టబడ్డారు. ఎందుకంటే అంటే ఒక్కో ఉప ఎన్నికతోనే కాదు మారిపోతుందా? కాదు అక్కడ వాళ్ళ ఘోరమైన ఫెయిల్యూర్ ఉంది. ఓకే. ఈయన సక్సెస్ అయి చూపెట్టాడు. ఓకే. అంటే వీళ్ళు చెప్పేదంతా తప్పు. రేవంత్ రెడ్డి ప్రజాదరణ ఉంది. ఇప్పుడు దొంగోట్లు వేయించిండా, రిగ్గింగ్ చేయించిండా, చీరలు పంచిండా ఇవన్నీ పట్టదు. గెలిపించుకున్నాడా లేదా, అల్టిమేట్గా బుల్లెట్ దిగిందా లేదా. అంతే, కరెక్ట్. కాబట్టి అధిష్టానం దగ్గర నెగిటివ్ అనేది పోతుంది. పెద్దగా పాజిటివ్ రాకపోయినా కూడా నెగిటివ్ అనేది పోతుంది. సెకండ్ ఏంటంటే ఈ పక్కనున్న మంత్రులు కానీ వీళ్ళంతా ఇతను మామూలుడు కాదు, కొద్దిగా అసాధ్యుడు, ఏదైనా చేసి తను పంపించేసేనా ఆలోచనలో ఉంటుందా వాళ్ళకి, కొద్దిగా వెనుక తగ్గుతారు. ఇదివరలాగా ఢిల్లీకి మెసేజ్లు ఇవన్నీ తగ్గిస్తారు. మూడోది ఏంటంటే ప్రజలల్లో ఈయన పట్ల పెద్ద సానుకూలత లేకపోయినా ఇక్కడ ఎంతో కొంత మన గల్లీలలో అభివృద్ధి జరుగుతుందని నమ్మిళ్ళు కాబట్టి, నవీన్ యాదవ్ను విశ్వసించిండ్రు కాబట్టి అది కొంత ఆ పనులు చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డికి. అది రేపు ఎన్నికల ఖైరతాబాద్లో చూపెడతాడు. జూబ్లీస్లో నేను మాట ఇచ్చినా, నేను చేసిన, అది కాంగ్రెస్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆయన మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేశాడు. ఆయన ఏ ఇద్దరి మధ్య గొడవలన్నా కూడా తనే స్వయంగా రంగంలోకి వచ్చి వాళ్ళను పాజిటివ్ చేయగలిగాడు. రైట్. అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ఖాతాలోకి పోతుంది. ఎందుకంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి తనను తను ఎలివేట్ చేసుకోవడానికి ఇది ఒక ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది. ఓకే. ఇవన్నీ కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశాలు. బీఆర్ఎస్కి ఏంటంటే అజాగ్రత్తగా ఉండకూడదు అనేది ఒక లెసన్ దీని ద్వారా వస్తుంది. ఈ హైప్ను నమ్మకూడదు అనేది. తర్వాత గెలవాలనుకున్నప్పుడు ఏం చేయాలనో అన్నీ చేయాలి. మనం కొన్ని చేసి మిన్నకుండొద్దు. తర్వాత డబ్బుల కాడ కూడా మనము ఎవరికన్నా ఇవ్వాల్సి వచ్చినప్పుడు అవతల వ్యక్తి కంటే ఎక్కువనే ఇవ్వాలి తప్ప, మనం 50 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా వాడు 50 ఎక్కువ ఇచ్చిండు అని చెప్పి అడిగి కోటేస్తారు. ఈ విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండొద్దు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక గుణపాఠం సెంటిమెంట్ నమ్ముకుని బీఆర్ఎస్ వచ్చింది అని చెప్పి చాలా మంది రాజకీయ సెంటిమెంట్కు అడ్డుపడ్డాడు కదా రేవంత్ రెడ్డి. అంటే క్యాండిడేట్ విషయంలో కూడా బీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలి. రైట్. అవి మంచిది కాదని నేను అన్నా. కానీ ప్రజల్లో నవీన్ యాదవ్ 3 సార్లు పోటీ చేశాడు. అదే బస్తీలో మొదటి నుంచి ఉంటున్నాడు. వాళ్ళ నాన్న ఆయన కలిసి విష్ణువర్ధన్ రెడ్డి నుంచోబెట్టి మళ్ళీ ఆ తర్వాత తీసేశారు. అంటే అఫ్ కోర్స్ ఒక అతని చేత అయితే నామినేషన్ వేయించారు కదా, డమ్మీ నామినేషన్ ఒకటి ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భావ వ్యతిరేకమైంది. ఆమె మీద ఒత్తిడి చేయించి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నా ఒత్తిడి చేసి విడ్రా చేయించవచ్చు కదా. ఓకే. అందుకని ఎప్పుడు కూడా ఇస్తారు డమ్మీ నామినేషన్ వేశారు. కానీ అంటే అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా కొంచెం బీఆర్ఎస్ కొంచెం మార్చుంటే బాగుండేదేమో అన్న ఆలోచనలు అప్పుడే వచ్చినాయి చాలా మందికి. మార్చుంటే ఇట్లా ఉండకపోయేది ఫలితం. ఇదే విష్ణుకి ఇచ్చుంటే గెలిచేవాడు. సెకండ్ ఏంటంటే అంటే రేవంత్ రెడ్డికి అప్పుడు వేరే కూర్చుంటే గెలిచుండేవారు. అప్పుడు వేరే స్ట్రాటజీ ఉండేది రేవంత్ రెడ్డికి. బట్ సునీత కంటే ఎక్కువగా ప్లస్ అయ్యేది. ఎందుకంటే 2 రికార్డులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, దేశంలోనే ఒక ఎమ్మెల్యేగా అత్యంత ఎక్కువ మెజారిటీ పొందిన ఎమ్మెల్యే విష్ణువర్ధన్ ఇప్పటి వరకు. ఇది భారతదేశంలో కలిసి వచ్చింది అప్పుడు. ఎందుకంటే టీడీపీ పోటీ పెట్టలేదు. పీజీఆర్ మీద ఉన్న గౌరవంతో బీఆర్ఎస్ ఒకటే పోటీ పెట్టింది. సో మొత్తం 4 లక్షల పైన ఓట్లు వచ్చాయి ఆయనకి. అది ఒక ఎంపీకి రికార్డు కావచ్చు కాదు, కానీ ఎమ్మెల్యేకి అది రికార్డు. అది ఎక్కడ 4 లక్షల ఓట్లు ఉండనే ఉండవు, పోలే కావు. 4 లక్షల ఓట్లు అప్పుడు అది ఏంటంటే 7 లక్షల ఓట్లున్న నియోజకవర్గం, 7 పైన ఖైరతాబాద్ పీజీఆర్ చనిపోయిన తర్వాత కన్సెక్యూటివ్ గా మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. సో అప్పటికి ఒక 1 year అయింది పీజీఆర్ చనిపోయారు, 2 years అయింది. ఆ సానుభూతితో మొత్తానికి రెండోసారి కూడా విష్ణు గెలిచాడు, జూబ్లీ సపరేట్ అయిన తర్వాత. కాబట్టి విష్ణుకి ఇంకా ఆడ కొంత ఫాలోయింగ్ ఉంది. బట్ బీఆర్ఎస్కి ఉన్న వాళ్ళల్లో శ్రీధర్ రెడ్డి, విష్ణు ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికో ఒకరికి ఇచ్చినా కూడా మెరుగ్గా ఉండేది. ఎందుకంటే పని చేస్తారు, అప్రోచ్ ఉంటుంది, మనం పోయి మాట్లాడే వాళ్ళం. అది ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా కుటుంబంలో ఉన్న వాళ్ళకే ఇస్తే గెలుస్తారన్న గ్యారంటీ ఏం లేదు, సానుభూతి పవనాలు పనిచేయట్లేదు అనేది ఒక లెసన్. అయితే అంటే బీఆర్ఎస్కి అత్యంత ఎక్కువగా ఏంటంటే మంచి ఓట్లు వచ్చాయి. ఆల్టర్నేటివ్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ అనేది ఒకటి వెల్లడైంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇద్దరి మధ్యన పోటీ ఉంటుంది, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండింటి మధ్యన పోటీ ఉంటుంది. మూడోది ఏంటంటే రేవంత్ రెడ్డి నిజ స్వరూపం అర్థమైంది. కానీ ఎన్నికలో అర్థం కానీ ముసుగేసుకున్న శత్రువును కొట్టడం కష్టం, కానీ పూర్తిగా బట్టబయలు కదా. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఎదుర్కోవడం ఈజీ అవుతుంది, కొట్టడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే
ఆల్మోస్ట్ 75,000 ఓట్లు ఆవిడకి వచ్చినాయి అన్నప్పుడు కరెక్టే, ఆ. బట్ ఆ ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండకపోయేది. ఉండకపోయేది. అంటే రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు కదా, ఉమ్, బహుశా ఆ హిస్టరీ అంతా వీళ్ళకి కూడా తెలియకపోవచ్చు. మొదటి భార్య ఉన్నదని, ఉమ్. మదర్కి ఈమెకు పడదని, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. అవి అప్పటికప్పుడు పుట్టినవేమో అని చెప్పి చాలా మంది అని అన్నారు. ఎట్లా పుట్టినా వాస్తవాలు కావచ్చు, అవి ప్రజలు నమ్మిళ్ళు. ఓకే. ఇంకోటి పదే పదే ఆ, కాంగ్రెస్కి అనుకూలమైన సోషల్ మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, విస్తృతంగా ప్రచారం చేశారు. అంటే అవి టెలికాస్ట్ కాని రోజు లేదు. ఎప్పుడు ఫోన్ ఇట్లా కనబడ్డా కూడా ఫస్ట్ అదే కనబడేది యూట్యూబ్లో. బట్ అది అంటే రేవంత్ రెడ్డి మెటిక్యులస్గా నానో ప్లానింగ్ పోయాడు. ఆయన మైక్రో లెవెల్ కాదు, నానో లెవెల్ ప్లానింగ్ పోయాడు. అంటే కంటికి కనిపించని దాన్ని నానో లెవెల్ ప్లానింగ్ అంటారు. మరి అటువంటిప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడింది, కొన్ని ఛానల్స్ పదే పదే బీఆర్ఎస్ గెలుస్తోందని చెప్పి ఇచ్చాయి, ఇలాంటి వాటిని నేను ఎట్టి పరిస్థితిలో సహించనని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన ఇప్పించాడని నేను అనుకుంటున్నా. అంటే సర్వే సంస్థలను తప్పు పట్టాను కానీ ఒక హైప్ క్రియేట్ చేయడంలో 1-2 సర్వే సంస్థలను ఆయన మేనేజ్ చేశాడని నాకు అర్థమైంది. తర్వాత మరి అందరూ మాట్లాడారో మీ దగ్గర లేదో కానీ టీడీపీ దీంట్లో సైలెంట్ ఓటింగ్ అనేది నడిచింది. టీడీపీ వన్ సైడ్ పడ్డాయి వాళ్ళకి. టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు బాగా కమ్మ సామాజిక వర్గమైన క్యాండిడేట్ కేయలేదు. అక్కడ బీఆర్ఎస్ అంచనాలు ఫెయిల్ అయినాయి. నిజమేనా? చంద్రబాబు నాయుడు మాట నెగ్గింది. ఆయన డైరెక్ట్ గా రంగంలోకి దిగకపోయినా ఆయన డైరెక్ట్ గా రంగంలో పెద్దవాళ్ళు డైరెక్ట్ వస్తే రంగంలో దిగినట్టు కాదు. ఒక ఫోన్ కాల్ చాలదా? చంద్రబాబు నాయుడు ఒక్క ఫోన్ కాల్ కమ్మ సంఘం నాయకులకు ఫోన్ చేసి మన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్కి వేయించండి, ఎందుకంటే గోపీనాథ్ మన పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోయిన వ్యక్తి, మన భద్రశత్రువు బీఆర్ఎస్, కాబట్టి అక్కడ ఎట్లాగా ఆమె గెలవదు సునీత, రేవంత్ గెలవనియాడు, మీరు వన్ సైడ్గా అందరినీ ఇటువైపు టర్న్ చేయండి. అది వెంగళరావు నగర్లో బీఆర్ఎస్కు -3,000 మైనస్ ఏమో అయినట్టుంది. అవును. ఆ మైనస్ కావడానికి కారణం ఆ సామాజిక వర్గం ఓట్లు లేకపోవడం చాలా వరకు. సో సామాజిక వర్గాల వారీగా అంటే టీడీపీ నేర్పిన మంత్రాంగం అయితే స్పష్టంగా కనిపించింది, బీఆర్ఎస్ కనబడ్డది. ఈవెన్ బీసీలలో కూడా యాదవ్ సామాజిక వర్గాన్ని ఒక్కటి చేయడంలో రేవంత్ రెడ్డి కృతకృత్యులైండు. రెండవది మిగతా బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళని బీసీ నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించాడు. నేను బీసీకి టికెట్ ఇచ్చిన గెలిపించుకోండి అన్నాడు. ఎంతో కొంత ఉన్నది, అంటే అందరినీ ప్రభావితం చేయకపోయినా ఎంతో కొంత ప్రభావితం. సో అయితే టీడీపీ మళ్ళీ ఇక్కడ మా పునాదుల్ని కదిపే అవకాశం ఉంటుందని నచ్చుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్ళ మనిషి కదా. సరే, పార్టీ వేరు కావచ్చు, మనిషి ఆ పార్టీలో లేకపోవచ్చు. బట్ ఇప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు డిఫాక్టో సీఎం అని నేనైతే అనుకుంటా. ఎందుకంటే మేడిగడ్డ భవితవ్యం కానీ, గోదావరి నీళ్ళ పయనం కానీ, ఇక్కడ బనకచెర్ల వెనక్కి వెళ్ళిపోయింది, బనకచెర్ల వెనక్కి వెళ్ళినట్టు కనబడుతుంది, వెళ్ళదు, అది అన్ని జరుగుతూ ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనవాడు అయినప్పుడు నువ్వు గోడ వెనుక ఉన్నా కూడా నీవు ఇస్తారంతా నిండుగానే వస్తుంది. ఓకే ఓకే, నిజమే, అంతే కదా, అంతేగా. అవును. అయ్యా, సో మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ నేర్చుకున్న పాఠం ఏంటనంటారు? అజాగ్రత్తగా ఉండొద్దు, మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే నానో లెవెల్ ప్లానింగ్ అనేది కంటికి కనబడదు, మైక్రో లెవెల్ ప్లానింగ్ కనబడుతుంది కొంత. కాబట్టి వీళ్ళు నానో లెవెల్ ప్లానింగ్ చేయలేదు, ప్లానింగ్ని అడ్డుకోలేదు, ప్లానింగ్ జరుగుతుందని కూడా అంత ఊహించలేదు వాళ్ళు. బట్ ఏది ఏమైనా ప్రతి ఓటమి ఒక మంచి గుణపాఠాన్ని అందిస్తుంది. ఆ గుణపాఠాన్ని స్వీకరిస్తే భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ ఫెయిల్యూరే వస్తుంది. ఆ ఫెయిల్యూర్కు ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ వల్ల జనరల్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. బట్ ఖైరతాబాద్ ఓడిపోయాను అనుకోండి, రేపు ఇంకే ఉప ఎన్నికలు ఓడిపోయినా కూడా రేపు మేజర్గా వచ్చే ఎలక్షన్స్ మీద ప్రభావం చూపెడుతుంది. కానీ కొంతమంది మాట్లాడేది అంటే కుటుంబంలో నెలకొన్న వాతావరణం, అనిశ్చిత వాతావరణం వాళ్ళ మధ్య, అదేం పెద్ద పని, పెద్దగా అసలు ఎక్కడ చర్చకు కూడా రాలేదు, అదేం రాలేదు కదా, చర్చకు కూడా రాలేదు, అదేం లేదు. రైట్. వీలైనంత వరకు అందరు కష్టపడ్డారు. గ్రామాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, జిల్లాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, అయితే పార్టీ నిర్మాణ రాహిత్యం అనేది కనబడుతూ ఉంది. అంటే ఒకవేళ కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూతుల వారీగా పార్టీ బలంగా ఉండుంటే, నిర్మాణం బలంగా ఉండుంటే, నాయకత్వం బలంగా ఉండుంటే, ఇదివరకున్న నాయకులను కాపాడుకోగలిగి ఉంటే డెఫినెట్గా ఈ రిజల్ట్ రాకపోయేది. ఎందుకంటే వీళ్ళే చాలా బూతులు అప్పచెప్పేసి హ్యాండ్సప్ అని కనబడకుండా పోయారు కదా. 50 నుంచి 70 బూతులలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ లేరు, నాయకులు లేరు బయట. కాబట్టి రిగ్గింగ్కు డోలు తెచ్చారు. ఇదంతా ఒక కుట్రతో ప్లాన్ ప్రకారం జరిగింది. అట్లా జరిగినప్పుడు ఇంకా గెలవకపోతే ఏమవుతుంది? అంతిమంగా గెలుపు ఎవరైతే ఇవన్నీ చేయగలుగుతారో వాళ్ళకే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.